జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది కిష్కింధ కాండం 32వ సర్గలో ఉన్నాం. హనుమంతుడు చింతతో వ్యాకులుడైన సుగ్రీవునికి బోధించుట. మంత్రి సహితుడైన బుద్ధిమంతుడైన సుగ్రీవుడు అంగదుని మాటలు విని లక్ష్మణుడు కోపించినట్లు తెలుసుకొని ఆ కూచున్న ఆసనంప నుండి లేచెను. ఆలోచనలో నేర్పు కలవాడు, ఆలోచించిన విధముగా ప్రవర్తించువాడు అయిన సుగ్రీవుడు కార్యమునందలి బరువును తేలికతనమును నిశ్చయించి మంత్రమునందు నేర్పుగల ఆ వానరులతో ఇట్లు పలికెను. నేనేమి చెడ్డ మాట అనలేదు, చెడ్డ పని చేయలేదు. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణునకు కోపము ఎందుకు వచ్చినదా అని ఆలోచించుతున్నాను. నిత్యము అవకాశము కొరకు చూచే చెడ్డ బుద్ధి గల నా శత్రువులెవరో లక్ష్మణునకు నా మీద లేనిపోని దోషములను కల్పించి చెప్పి ఉందురు. ఈ సమయమునందు మీరందరూ యథాశాస్త్రముగా బుద్ధిని ఉపయోగించి ఈ విషయం నందు ఏమి నిర్ణయం చేయవలనో నేర్పుగా మెల్లిగా తెలుసుకొనవలను. లక్ష్మణుని వలన నాకేమీ భయం లేదు, శ్రీరాముని వలన కూడా లేదు. కానీ మిత్రుడు అకారణముగా కోపించినాడు అన్నచో ఎవరైనా కంగారు పడుదురు కదా. అన్ని విధముల స్నేహితుని సంపాదించడం సులభమే, కానీ ఆ స్నేహమును రక్షించుకొనుట చాలా కష్టము. ఎందుచేతననగా చిత్తములు మారిపోవచుండును కదా. కాబట్టి చిన్న విషయమునకు కూడా స్నేహము చెడిపోవును. అందుచేతనే నేను మహాత్ముడైన శ్రీరామునికి భయపడుతున్నాను. అతడు నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చేయజాలను. సుగ్రీవుని మాటలు విని సుగ్రీవుని మంత్రుల మధ్య అందున్న వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఊహను అనుసరించి ఇట్లు పలికెను. వానరరాజా సుగ్రీవ, నీకు శ్రీరాముడు చేసిన ఉపకారమును స్నేహపూర్వకముగా నీవు మరచిపోలేదు అన్నచో దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. వీరుడైన శ్రీరాముడు ఏమాత్రమూ భయము చెందక నీకు ప్రియము చేయుట కొరకు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల వాలిని చంపినాడు. శ్రీరాముడు నీ విషయమున స్నేహము కలిగి ఉండియే కోపించినాడు, సందేహం లేదు. అందుచేత తన సోదరుడైన లక్ష్మిని వృద్ధి నొందించే లక్ష్మణుని పంపినాడు. నీవు ఏమరిపాటులో ఉండి కాలమును తెలుసుకొనలేకుండా ఉన్నావు. వికసించిన ఏడాకుల అరటి చెట్లతో నల్లగా ఉన్న సుందరమైన శరత్కాలము ప్రారంభమైనది. మేఘములు తొలగిపోయిన ఆకాశమునందు గ్రహములు నక్షత్రములు నిర్మలముగా ప్రకాశించుతున్నవి. అన్ని దిక్కులు నదులు సరస్సులు నిర్మలముగా ఉన్నవి. మనము ప్రయత్నము చేయుటకు తగిన కాలము వచ్చినట్లు నీవు గుర్తించుట లేదు. నీవు ఏమరిపాటు చెంది ఉన్నావనే కారణం చేతనే లక్ష్మణుడు ఇక్కడికి వచ్చినాడు అనే విషయము స్పష్టమైనది. హరించబడిన భార్య కలవాడైన మహాత్ముడైన శ్రీరాముడు కష్టములలో ఉన్నాడు. మరొక పురుషుని ద్వారా అతడు పంపిన పరుష వచనములను నీవు సహించవలెను. అపరాధము చేసిన నీవు అంజలి ఘటించి లక్ష్మణుని అనుగ్రహింప చేసుకొనుట తప్ప మరొక ఉపాయమేది నాకు కనబట్టలేదు. నియమితులైన మంత్రులు తప్పక రాజుకు ఏది హితమో అదే చెప్పవలెను. అందుచేతనే నేను భయమును విడిచి నిశ్చితమైన మాటను చెప్పుతున్నాను, వినుము. శ్రీరాముడు కోపించినతో ధనస్సును ఎక్కుపెట్టి దేవతలలోనూ అసురులలోనూ గంధర్వులతోనూ కూడిన జగత్తును వశములో ఉంచుకొనగలడు. పూర్వము శ్రీరాముడు చేసిన ఉపకారమును స్మరించుచు విశేషించి కృతజ్ఞతాభావముతో ఉండవలసిన నీవు అతనిని మాటి మాటికి అనుగ్రహింప చేసుకొనవలెను. అట్టి శ్రీరామునకు కోపము కలిగించుట మంచిది కాదు. పుత్రులతోనూ స్నేహితులతోనూ కూడిన నీవు అతనికి శిరస్సు వంచి నమస్కరించి నీ ప్రతిజ్ఞను పాలించుచు భర్తకు భార్య వలె అతనికి వసుడవై ఉండుము. నీవు మనసా కూడా రామలక్ష్మణుల శాసనమును
త్రోసిపుచ్చుట మంచిది కాదు. లక్ష్మణ సమేతుడు, ఇంద్రునితో సమానమైన తేజస్సు కలవాడు అయిన ఈ శ్రీరాముని మనుష్య బలము ఎంతటిదో నీ మనస్సుకే తెలియను. ఇంకా దివ్యాస్త్రాది బలముల మాట చెప్పవలెనా? శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 32వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 33వ సర్గం 33. లక్ష్మణుడు కిష్కింధ శోభను చూచుచు సుగ్రీవుని గృహములో ప్రవేశించుట, అక్కడ కోపముతో ధనుష్టంకారము చేయుట, భయపడిన సుగ్రీవుడు అతని కోపమును శాంతింపచేయుటకై తారను పంపుట, పిమ్మట అంగదాదుల చేత లోనికి ఆహ్వానించబడిన శత్రువీర సంహారకుడైన లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారము పర్వతముల మధ్యనున్న రమ్యమైన కిష్కింధ నగరమును ప్రవేశించెను. అక్కడ ద్వారమునందున్న పెద్ద శరీరములు, గొప్ప బలము గల వానరులందరూ లక్ష్మణుని చూచి చేతులు జోడించి నిలబడిరి. కోపముతో నిట్టూర్చుచున్న ఆ లక్ష్మణుని చూచి వానరులు భయపడిరి. అతని చుట్టూ చేరలేదు. రత్నములతో నిండి ఉన్న శ్రేష్టమైన ఆ కిష్కింధాపురములోని ఉద్యానములన్నీ పుష్పించి ఉండెను. అట్టి శ్రేష్టములైన వస్తువులతో నిండిన ఆ రమ్యమైన పురమును శ్రీమంతుడైన లక్ష్మణుడు చూసెను. ఆ కిష్కింధ మేడలతోనూ ధనికుల భవనములతోనూ ఇరుకుగా ఉండెను. అనేక విధములైన రత్నములతోనూ అన్ని కాలములందు ఫలములనిచ్చు పుష్పించిన వృక్షములతోనూ ప్రకాశించుచుండెను. దేవతల పుత్రులు, గంధర్వుల పుత్రులు, ఇచ్ఛానుసారము రూపములను ధరించగలవారు, దివ్యములైన మాలలను వస్త్రములను ధరించిన వారు, చూచుటకు ఆనందము కలిగించువారు అయిన వానరులు ఆ నగరమును శోభింపచేయుచున్నారు. ఆ నగరములోని రాజమార్గములు ఘ్రాణేంద్రియమునకు తృప్తి కలిగించు చందన, అగరు, పద్మముల సువాసనలతోనూ మైరేయము, మధువు అను మద్యముల సువాసనలతోనూ నిండి ఉండెను. లక్ష్మణుడు అక్కడ చాలా అంతస్తులు ఉన్న వింధ్య, మేరు పర్వతముల వలె ఎత్తైన ప్రాసాదములను, నిర్మలమైన కొండ కాలువలను చూచెను. రాజమార్గమునందు రమ్యమైన అంగదుని గృహమును, మహాత్ములు వానర నాయకులు అయిన మైంద, ద్వివిధ, గవయ, గవాక్ష, గజ, శరభ, విద్యున్మాలి, సంపాతి, సూర్యాక్ష, హనుమత్, వీరబాహు, సుబాహు, నల, కుముద, సుషేణ, తార, జాంబవత్, దధివక్త్ర, నీల, సుపాటల, సునేత్రుల గొప్ప సంపద గల శ్రేష్టములైన గృహములను చూచెను. గంధములతోనూ మాలికలతోనూ అధికమైన ధనధాన్యములతోనూ ఉత్తమమైన స్త్రీలతోనూ కూడిన ఆ ప్రాసాదములు తెల్లని మేఘముల వలె ప్రకాశించుచుండెను. అక్కడ దేవేంద్రుని భవనము వలె రమ్యమైన ఆక్రమింప శక్యము కాని వానరరాజు గృహమును చూచెను. ఆ గృహము చుట్టూ తెల్లని పర్వతముండెను. కైలాస శిఖరముల వంటి తెల్లని బురుజులతో ప్రకాశించుచుండెను. సమస్తములైన కోరికలనే ఫలములనిచ్చు పుష్పించిన వృక్షములతో శోభించుచుండెను. దాని సమీపమున శోభాయుక్తములైనవి నల్లని మేఘములతో సమానములు, దివ్యములైన పుష్ప ఫలములు కలవి, చల్లని నీడనిచ్చునవి, మనోహరములు అయిన దేవేంద్రుడిచ్చిన వృక్షములుండెను. ఆయుధములు ధరించిన వానర్లు దాని ద్వారముల వద్ద నిలిచి ఉండిరి. తెల్లని ఆ భవనమును శ్రేష్టములైన పుష్పమాలలు వ్రేలాడదీసి అలంకరించిరి. దాని ముఖద్వారము పరిశుద్ధమైన బంగారముతో నిర్మించబడిను. మహాబలశాలి అయిన లక్ష్మణుడు అట్టి సుగ్రీవ భవనములోనికి సూర్యుడు పెద్ద మేఘములోనికి ప్రవేశించినట్లు ప్రవేశించెను. ఆ లక్ష్మణుని ఎవ్వరూ అడ్డుకొనలేదు. ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు అనేక వాహనములతోనూ ఆసనములతోనూ కూడిన 7 వాకిళ్లను దాటి చాలా విశాలమైన బాగా రక్షించబడిన అంతఃపురమును చూచెను. ఆ అంతఃపురమునందు అక్కడక్కడ శ్రేష్టమైన ఆస్తరణములు పరిచిన ఎన్నో ఉత్తమములైన ఆసనములు, బంగారు పర్యంకములు, వెండి పర్యంకములు అమర్చబడి ఉండెను.
అంతఃపురంలో ప్రవేశించగానే లక్ష్మణునకు వీణాతంత్రుల నాదముతో కలిసి సమమైన తాళములు, పదములు, అక్షరములు గల అవిచ్ఛిన్నముగా వచ్చుతున్న మధుర ధ్వని వినపడెను. మహాబలశాలి అయిన ఆ లక్ష్మణుడు సుగ్రీవుని గృహములో అనేక విధములైన ఆకారములు గల సౌందర్య యవ్వనముల చేత గర్వించిన స్త్రీలను చాలామందిని చూచెను. లక్ష్మణుడు అక్కడ ఉత్తమమైన అలంకారములు అలంకరించుకొని మాలలకు తగిన పుష్పములతో కట్టిన మాలలు ధరించి ఉత్తమమైన పుష్పమాలలను నిర్మించుటలో వ్యగ్రలైన స్త్రీలను చూచి పిమ్మట సుగ్రీవుని అనుచరులను కూడా చూచెను. వారిలో తృప్తి లేనివారు కానీ, ఎక్కువ కార్యభారముతో ఉన్నవారు కానీ, ఉదాత్తమైన వేషము లేనివారు కానీ లేకుండిరి. శ్రీమంతుడైన ఆ లక్ష్మణుడు నూపురముల శబ్దములను, వడ్డాణముల ధ్వనిని వినగానే ముందుకు వెళ్ళుటకు కొంచెం సందేహించెను. ఆభరణముల ధ్వని వినగానే లక్ష్మణుడు మిక్కిలి కోపావిష్టుడై దిక్కులు ప్రతిధ్వనించినట్లు టంకార ధ్వని చేసెను. శ్రీరామునకు కలిగిన శోకముతో తాను కూడా బాధపడుతున్న మహాబాహువైన ఆ లక్ష్మణుడు సచ్చరిత్ర కలవాడగుటచే దూరముగా వెళ్ళి స్త్రీ సన్నిధి లేని ప్రదేశమునందు నిలచెను. అప్పుడు వానరరాజైన సుగ్రీవుడు ఆ ధనుష్టంకారము చేత లక్ష్మణుడు వచ్చినట్లు తెలుసుకొని భయపడి రాజ ఆసనము నుండి లేచెను. అంగదుడు ముందుగా నాతో చెప్పినట్లే సోదరుని యందు ప్రేమగల ఈ లక్ష్మణుడు వచ్చినాడు, సందేహము లేదు. సుగ్రీవుడు అంగదుడు చెప్పుట చేతను ధనుష్టంకార ధ్వని చేతను లక్ష్మణుడు వచ్చినట్లుగా తెలుసుకొనెను. అతని ముఖము వెలవెలపోయెను. పిమ్మట భయముతో కంగారు పడుతున్న మనస్సు గల వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు చూచువారికి ఆనందము కలిగించు తారతో హితమైన వాక్యములను తొందర లేకుండా ఇట్లు పలికెను. ఓ తారా, స్వభావముచే మృదువైన మనస్సు కల ఈ లక్ష్మణుడు కోపముతో వచ్చినట్లున్నది. దీనికి కారణమేమై ఉండును? యువకుడైన ఈ లక్ష్మణుని కోపకారణం ఏదై ఉండునని ఊహించుతున్నావు? నరశ్రేష్ఠుడైన ఇతడు కారణము లేకుండా కోపించడు కదా. మనము ఈతనికి ఏవైనా అప్రియము చేసి ఉన్నామా అను విషయమును నీ బుద్ధి చేత శీఘ్రముగా నిశ్చయించి వెంటనే చెప్పుము. వాలి కూడా సుగ్రీవుడికి ఏమని చెప్పాడంటే, తార ఏదన్నా ఆపత్సమయం వచ్చినప్పుడు మంచి సలహా ఇస్తుంది, తార సలహాలు తీసుకో అని సుగ్రీవుడికి వాలి మరణించే ముందర చెప్పాడు. తార, నీవే స్వయముగా వెళ్ళి ఇతనిని చూచి మంచి మాటలతో అనుగ్రహింప చేసుకొనుము. నిన్ను చూడగానే పరిశుద్ధమైన మనస్సు గల అతని కోపము శాంతించును. మహాత్ములు ఎక్కడా కూడా స్త్రీల విషయమున దారుణ కృత్యము చేయరు కదా. నీవు మంచి మాటలతో దగ్గరకు వెళ్ళిన పిమ్మట కమల పత్రముల వంటి నేత్రములు గల శత్రు సంహారకుడైన ఆ లక్ష్మణుని ఇంద్రియములు, మనస్సు ప్రసన్నములగును. పిమ్మట నేను అతనిని చూచెదను. ఆ తార నేత్రములు మదము చేత వ్యాకులములై ఉండెను. ఆమె శరీరమునందు వడ్డాణము, బంగారు సూత్రములు వ్రేలాడుచుండెను. ఉత్తమ లక్షణ సంపన్నురాలైన ఆమె శరీరము కొంచెము ముందుకు వంగి ఉండెను. అట్టి తార తొట్టుపడుచు కొంచెం తూలుచు లక్ష్మణుని దగ్గరకు వెళ్ళాను. మహాత్ముడైన ఆ లక్ష్మణుడు తారను చూడగానే ఉదాసీనుడు అయ్యను. స్త్రీ సమీపమునందు ఉండుట చేత కోపము తొలగి తల వంచుకొనెను. మద్యము సేవించి ఉండుట చేతను లక్ష్మణుని దృష్టి ప్రసన్నముగా ఉండుట చేతను ఆ తార సంకోచమును విడిచి స్నేహముతో ప్రగల్భముగానున్న గొప్ప అర్థము కల బ్రతిమాలు కొనున్నట్లున్న వాక్యములను ఇట్లు పలికెను. ఓ రాజకుమారా, నీ కోపమునకు కారణమేమి? నీ ఆజ్ఞను పాటించని వాడు ఎవరు? ఎండిన వృక్షములతో నిండిన అడవి వైపు వచ్చుతున్న దావాగ్నికి నిర్భయముగా సమీపించుతున్నవాడు ఎవరు? ఆ లక్ష్మణుడు తార బ్రతిమాలు కొనుచు అధికమైన స్నేహముతో ప్రయోజనమును చూపుచూ పలికిన మాటలు విని శంకలేనివాడే ఇట్లు పలికెను. భర్త హితమును కోరు ఓ తార, నీ భర్త ధర్మార్థముల సంపాదనము చేయక
కామ ప్రవృత్తి మాత్రమే ఎంచుకున్నాడు. నీవు ఇతని దోషములను గుర్తించుటలేదు. అమాత్య పరిషత్తులో కూడిన సుగ్రీవుడు భోగములను మాత్రమే సేవించుచు రాజ్య కార్యమును గూర్చి కానీ శోకాక్రాంతులయమైన మమ్మలను గూర్చి కానీ ఆలోచించుటలేదు. సుగ్రీవుడు 4 మాసములు అవధిగా ఇచ్చి ఇప్పుడు మదమత్తుడై విహరించుచు ఆ మాసములు గడిచిన విషయమును గుర్తించుటలేదు. ధర్మార్థముల సిద్ధిని కోరువాడు ఈ విధముగా మద్యపానము చేయదగినది కాదు. పానము వలన ధర్మ అర్థ కామములు 3ను చెడిపోవును. ఉపకారమును పొంది ప్రత్యుపకారము చేయని వానికి గొప్ప ధర్మలోపము కలుగును. గుణవంతుడైన మిత్రుని పోగొట్టుకున్న వానికి గొప్ప అర్ధలోపము కలుగును. సత్యమునందు ధర్మమునందు ఆసక్తి గల మిత్రుడు అన్ని విషయములందు గుణ విషయములందు శ్రేష్ఠుడు. కానీ నీ భర్త ఆ రెండింటినీ విడిచినాడు, ధర్మమునందు నిలచి ఉండుటలేదు. ప్రస్తుతమైన మా కార్యము ఈ విధముగా ఉన్న పరిస్థితిలో మేము ముందు ఏమి చేయవలనో నీవే చెప్పుము. ధర్మార్థముల నిశ్చయముతో కూడిన మధురమైన ఆ లక్ష్మణుని మాటలు విని తార కాలము మించిన రాముని కార్యము విషయమున దానిని ఎట్లయినను సాధించగలను అను విశ్వాసముతో కూడిన లక్ష్మణునితో మరలా ఇట్లు పలికెను. రాముని కార్యము విషయమున విశ్వాసము కలుగునట్లుగా పలికెను. వీరుడవైన ఓ రాజకుమార, ఇది కోపమునకు కాలము కాదు. స్వజనము విషయమున కోపించకూడదు. నీ ప్రయోజనమును సాధించవలెనని కోరుచున్న ఆ సుగ్రీవుని పొరపాటును నీవు సహించవలెను. అధికమైన గుణములు కలవాడు అల్ప గుణములు కలవాని విషయమున కోపించునా? ఉద్యమశీలుడు గొప్ప తపస్సు కలవాడు అయిన నీ వంటి వాడు కోపమునకు వశుడగున? శ్రీరాముని కోపము ఎట్లు అమోఘమైనదో నాకు తెలియను. కార్యము విషయమున ఆలస్యమైనదని నాకు తెలియను. ఈ విషయమున మేము చేసిన అపచారము కూడా నాకు తెలియను. ఇప్పుడు ఏమి చేయవలెనో ఆ విషయం కూడా నాకు తెలియను. ఓ లక్ష్మణ, మన్మధుని బలము ఎంత సహించ శక్యము కానిదో నాకు తెలియను. ఇప్పుడు సుగ్రీవుడు ఏ స్త్రీ జనమునందు కామముతో నిరంతరము ఆసక్తుడై ఉన్నాడో వారు కూడా నాకు తెలియను. నీవు ఇట్లా కోపమునకు వసుడొకట చూడగా నీకు కామతంత్రమునందు ఆసక్తి లేదని తెలుస్తున్నది. కామమునందు ఆసక్తుడైన మనుషుడు దేశకాలములను కానీ అర్ధధర్మములను కానీ చూడడు కదా. కామ ప్రవృత్తి కలవాడే కామావేశము చేత సిగ్గు విడిచి నా దగ్గరనే ఉన్న నీ సోదరుని వంటి వాడైన ఆ సుగ్రీవుని క్షమించుము. ధర్మము చేతను తపస్సు చేతను పేరు పొందిన మహర్షులు కూడా కామవశులై నిరంతరము మోహముతో ఉందురు. వానరుడు సహజముగా చపల స్వభావము గలవాడు ఆయన సుగ్రీవుడు కామాసక్తుడు కాకుండా ఎట్లు ఉండగలడు? మహాప్రభావశాలి అయిన లక్ష్మణునితో ఆ తార ఈ విధముగా గొప్ప అర్థము గల వచనమును పలికి మదము చేత వ్యాకులమైన నేత్రములు కలదై విలాసపూర్వకముగా తన భర్తకు హితమైన వాక్యమును మరలా ఇట్లు పలికెను. కామమునకు విధేయుడైన సుగ్రీవుడు నీ కార్యమును సాధించుటకు తగు ప్రయత్నములు జరుగుటకు చాలా కాలమునకు పూర్వమే ఆజ్ఞాపించి ఉన్నాడు. గొప్ప పరాక్రమం కలవాడు, స్వేచ్ఛానుసారముగా రూపములను ధరించగలవారు, అనేక పర్వతముల మీద నివసించువారు అయిన వానరులు కోట్ల కొలది, వందల కొలది, వేల కొలది వచ్చి ఉన్నారు కదా. అందువలన అంతఃపురమునకు రమ్ము. నీవు చరిత్రను రక్షించిన వాడవు, నీవు మంచి నడవడిక గలవాడవు. సత్పురుషులు మైత్రీ పురస్సరముగా మిత్రుల భార్యలను చూచుటలో దోషము లేదు. లక్ష్మణుడు తార అనుమతించుట చేతను కార్యమునకు సంబంధించిన తొందర ప్రేరేపించుట చేతను అంతఃపురములోనికి ప్రవేశించెను. పిమ్మట ఆ లక్ష్మణుడు అమూల్యమైన ఆస్తరణములు కప్పిన బంగారు ఉత్తమాసనమునందు కూర్చున్న సూర్యుని వంటి కాంతిగల సుగ్రీవుని చూచెను. శ్రేష్టమైన రూపము గల అతని శరీరము శ్రేష్టములైన అలంకారములతో చిత్రముగా ఉండెను. శ్రేష్టములైన పుష్పమాలలను వస్త్రములను ధరించిన యశస్శాలి అయిన ఆ సుగ్రీవుడు మహేంద్రుడి వలె ఉండెను. జయింప శక్యము కానివాడు,
అతని చుట్టూ దివ్యములైన ఆభరణములు పుష్పమాలలు ధరించిన స్త్రీలు నిలిచి ఉండిరి. అతనిని చూడగానే కోపము చేత కదులుతున్న ఎర్రనైన నేత్రములతో లక్ష్మణుడు యముడి వలె కనబడెను. రుమను గాఢముగా కౌగలించుకొని శ్రేష్టమైన ఆసనంపై కూర్చుని ఉన్న శ్రేష్టమైన బంగారము వంటి వర్ణము కల విశాల నేత్రుడైన వీరుడైన సుగ్రీవుడు, దైన్యమెరుగని బలము గలవాడు విశాల నేత్రుడు అయిన లక్ష్మణుని చూచెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలోని 33వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ రామార్పణమస్తు. జయ శ్రీరామ్.